హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిచ్ అండ్ కిచెన్. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ డ్రై కోకోనట్తో లడ్డు రెసిపీ. దానికి కావలసినవి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు నిండా ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ నిండా పాలు పడతాయండి. కొద్ది కొద్దిగా పాలని ఇలా తీసుకుంటూ కొబ్బరిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను కూడా ఇందులో పోసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పాల మిశ్రమము, కొబ్బరి పౌడరు కాస్త చిక్కబడి గట్టిగా అయిపోతుందండి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు నిండా షుగర్ తీసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి మీరు షుగరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఇంకాస్త ఎక్కువగా తింటే కాస్త షుగరు ఎక్కువగా వేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం షుగర్ వేసాం కాబట్టి అందులో నుండి సిరప్ బయటకు వస్తుంది. ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతకుముందు మనం షుగర్ వేసాం కదా, అందులో నుండి లిక్విడ్ బయటకు వస్తుంది. ఇది కాస్త డ్రై అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త చిక్కబడింది. ఇంకా ఒక 2 నుండి 3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. అప్పుడు ఇంకాస్త గట్టిగా అయిపోతుంది. షుగర్ పౌడర్ కూడా గట్టిగా అయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ నెయ్యి అండి. నెయ్యిని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి మిశ్రమం మొత్తము ఈ కొబ్బరి పౌడర్కు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయాక ఇందులో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకాస్త డ్రై అయిపోతుంది. ఈ కంటెస్టీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని ఇలా కాస్త కొంచెం కొంచెం ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, చల్లారితే అంత బాగా రావు. లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలాగే లడ్డూలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూశారు కదా, లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.